నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో స్లోగన్ ఏంటంటే జగన్ నువ్వే మా బలం అని ముందుకెళ్లారు. కానీ కార్యకర్తలే ఆయన బలం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోయారు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలకు మాత్రం సముచిత స్థానం లేదు అని గ్రామ స్థాయి కేడర్లో మాత్రం చాలా వినికిడైతే వినిపించింది. కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, కార్యకర్తలకు అసలు వాల్యూ లేదు అన్న టాక్ విపరీతంగా నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి నా బొమ్మ, నా ఫోటో, నా మొహం చూసి ఓటేస్తారంతే. మధ్యలో కార్యకర్త లేడు, ఎమ్మెల్యే లేడు, ఎవరూ లేరు. ఇంకా జనం టు జగన్, జగన్ టు జనం అన్న కాన్సెప్ట్లో లేడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ అయితే బిల్డ్ అవ్వదు, అందులో 100% డౌట్ లేదు. 2019కి ముందు కార్యకర్తలకు ఇచ్చిన వాల్యూ పార్టీ 2019 అధికారంలో వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఆ వాల్యూ అయితే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం. 151 స్థానం నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడానికి కారణం కూడా ఇదే. మరలా ఈవీఎం ట్యాంపరింగ్లు అవి ఇవి అంటుంటారు, సరే రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తే గనక కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి కారణం. జగన్ నువ్వే మా బలం అన్న స్లోగన్ నుంచి కార్యకర్తలు మీరే నా బలం అన్న స్లోగన్కి జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చారు. ఇప్పుడు కార్యకర్తలు కావాలి, సోషల్ మీడియా కావాలి, సోషల్ మీడియా కార్యకర్తలు కావాలి, యాక్టివిస్టులు కావాలి, టీచర్ సంఘాలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే కానీ నేను ముఖ్యమంత్రి పీఠం ఎక్కలేను అని ఇప్పటికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పట్లో అలా లేదు. జనం టు జగన్, ఎవరిని ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, నేను చూసి ఓటేస్తారా అన్న స్థాయికి వచ్చేసారు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే నెగ్గాలంటే ఆయనకి మండల స్థాయి కేడర్ కావాలి, గ్రామ స్థాయి కేడర్ కావాలి, గ్రామ స్థాయిలో ఉన్న వార్డు స్థాయి కేడర్ కావాలి. ఇంత కేడర్ ఉంటే కానీ ఒక ఎమ్మెల్యే అవ్వలేరు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే జనం టు జగన్ అంటే ఎక్కడ అవుద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రతి దాని మీద ఆయన ఫోటోనే, సర్వే రాళ్ళ మీద ఆయన ఫోటోనే, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోనే, చివరికి అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లపై కూడా చిన్న స్టాంప్ వేసేవారు జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు? ఆయన విస్తృతంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి ఆయన విస్తృతంగా తీసుకెళ్ళాలని సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోవడానికి కారణం ఆ సలహా ఇచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి దాని మీద ఆయన ఫోటో ఉండాలని ఆయన ఆశపడ్డారో లేదో కానీ ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం ప్రతి దాని మీద మీ ఫోటో ఉండాలి, ఇంకా కార్యకర్తలతో మనకు పని లేదు, జనం టు జగన్ అనే ఉండాలి తప్ప ఇవన్నీ వద్దు అని ఆయనకి సలహా ఇచ్చేరేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొట్టమొదటి తప్పది. అందుకే 11 స్థానాలకి పార్టీ అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు జీరో నుంచి మొదలు పెడుతున్నారు. ఆ సలహాలే వింటే గనక, మళ్ళీ అదే సలహాదారులతో ఆయన మెయింటైన్ అయితే గనక పార్టీలో మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, కార్యకర్తలకు ఇచ్చే గౌరవం కార్యకర్తలకు ఇవ్వాలి. ఏ రోజు కూడా కనీసం ఎమ్మెల్యేలని 1-to-1 కలిసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో లేవు అని బయట అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో తెలియదు. మరి కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు. అది ఎవరు మాట్లాడనో ఆయన సలహాదారులు ఎవరో ఉంటారో వాళ్ళతోటే మాట్లాడి వచ్చేయాలి. వీళ్ళే పట్టుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఏం చెప్పారో మళ్ళీ వీళ్ళు చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వినే పరిస్థితి అయితే లేదు. ఆ రోజుల్లో సీఎంగా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడలేరండి. కనీసం ఓ జిల్లా స్థాయి ఎమ్మెల్యేలందరినీ ఒకసారి, ఓ జిల్లా స్థాయి ఎమ్మెల్యేని ఒకసారి ఆయన కలవలేరా? కలవడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్నారు. అప్పుడు పరిపాలిస్తున్నారు, ప్రతి ఒక్కరు పరిపాలిస్తారు, కానీ అంత బిజీనా? అటు ఎమ్మెల్యేని పట్టించుకోక, ఇటు కార్యకర్తల్ని పట్టించుకోక, జగన్ టు జగన్, జనం టు జగన్, జగన్ టు జనం అన్న కాన్సెప్ట్ ఎవరైతే ఆయనకి సలహా ఇచ్చారో ఆ సలహా వల్ల ఇవాళ 11 స్థానానికి పార్టీ పడిపోయింది. ఇప్పుడు నాకు సోషల్ మీడియా కార్యకర్తలు కావాలి, లేదంటే నాకు ఐటీ వింగ్ కార్యకర్తలు కావాలి, నాకు టీచర్స్ కార్యకర్తలు కావాలి, ఈ విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. ఇదంతా అప్పుడే ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత డౌన్ఫాల్ అయితే అయి ఉండేవారు కాదు. కనీసం ఇప్పటికైనా సరే ఆ పార్టీ ఇంకా బిల్డ్ అవ్వాలంటే కనుక కార్యకర్తలకు మాత్రం తగిన స్థానం ఇవ్వాలి. ఇస్తానని అంటున్నారు కాబట్టి మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే మళ్ళీ మా పరిస్థితి ఇంతేనా అన్న అనుమానం కూడా ఆ కార్యకర్తలు అయితే ఉంది. థ్యాంక్ యూ.